కరోనా జబ్బు లేదా కోవిడ్-19 దీని గురించిన తాజా సమాచారం లేదా ఎప్పటికప్పుడు కొత్తగా తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి సమాచారం. ఈ జబ్బు గురించి కొన్ని విషయాలు ఇప్పటికే మనకు స్పష్టంగా తెలుసు, మరికొన్ని తెలుసుకునే క్రమంలో ఉన్నాం. దీని చుట్టూ అనేక నమ్మకాలు, అనేక మూఢనమ్మకాలు సోషల్ మీడియాలో చక్కర్లు చేస్తూ ఉన్నాయి. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ జబ్బు మొట్టమొదట చైనాలోని వుహాన్ నగరంలో బయటపడింది. దాదాపు ఒక నెల పాటు ఇదేందనేది కూడా వాళ్ళు సరిగా గుర్తించలేకపోయారు. వాళ్ళు గుర్తించిన తర్వాత ఎక్కువ కేసులు అక్కడే మొదట బయటపడ్డాయి కాబట్టి ఆ తర్వాత వచ్చిన సమాచారాన్ని వాళ్ళు ప్రపంచానికి పంచుకున్నారు. వాటి మీద ఆధారపడే ఈ యూనివర్సల్ ప్రికాషన్స్ అంటే సార్వత్రిక జాగ్రత్తలు లాంటివి మనం నిర్మించుకోగలిగాం. సరే, రాజకీయంగా చైనా నుంచి జబ్బు మొదలైంది, వాళ్ళే తీసుకొచ్చారు, ప్రపంచం దాంట్లో ఇచ్చారు, ఇవన్నీ మాట్లాడవచ్చు. వీళ్ళకి జబ్బు అర్థం కాని సమయంలో లేదా మొదలైనటువంటి జబ్బుని గుర్తించి దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నాలు మొదలైన దగ్గర నుంచి ఒక నెల పాటు, జనవరి నెలంతా తీసుకుంటే వుహాన్ నగరం నుంచి ప్రతిరోజు కొన్ని వందల విమానాలు ప్రపంచం అంతా పోయినాయి. ఈ పోయిన నెలంట ఈ వైరస్ ప్రపంచానికంత పోతుంది కదా. ప్రయాణాలు, రవాణా విపరీతంగా పెరిగినాక జబ్బు వ్యాప్తి చెందడం కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఈ సౌకర్యాలు లేని కాలంలో ప్లేగు కానీ, కలరా కానీ, మసూచి కానీ ఇలాంటి జబ్బులు ఉన్న కాలంలో జబ్బు ఇతర దేశాలకు ప్రయాణం చేసే వేగంతో పోల్చినప్పుడు రవాణా సాధనాలు పెరిగిన తర్వాత చాలా పెరుగుతుంది ఆ వేగం. కరోనా జబ్బు ఎందుకు వచ్చిందనే దాని మీద ఎక్కువ మంది అంగీకరించే తీరు ఒకటి ఉంది. విధ్వంసకర అభివృద్ధిలో భాగం కింద అడవుల్ని, ప్రకృతిని ధ్వంసం చేయటం మొదలెట్టినాక అడవుల్లో, జంతువుల్లో ఉన్న వైరస్సు అడవుల్లోనూ జంతువులు జనావాసాల్లోకి వచ్చాక వెంటనే ఈ వైరస్లు కూడా వస్తాయి. అంటే ఈ భూమి మీదకి అన్ని జీవజాలంలాగా అతిథుల్లాగా వచ్చామని మనం భావించకుండా మొత్తం భూమికి మనమే ఓనర్లాగా భావిస్తే వచ్చే నష్టం ఇది. మార్కెట్ ఎకానమీ, కొద్దిమంది బాగుపడితే చాలు, అశేష జనం చచ్చినా ఒకటే బతికినా ఒకటే అనే భావజాలం, వీటి యొక్క ఫలితంగా అభివృద్ధి పేరుతో విధ్వంసం, ఇలాంటి జబ్బుల్ని పదే పదే తీసుకొస్తాయి. ఈ రకమైన దృష్టిని మానవజాతి మానుకోకపోతే కరోనా వైరస్ మొదటిది కాదు, చివరిది కూడా కాదు. యూనివర్సల్ ప్రికాషన్స్ లేదా సార్వత్రిక జాగ్రత్తలు అంటే ఏంటి? 3 ప్రధానమైన జాగ్రత్తలు మనం చెప్తాం. వైరస్కు ఉండే 2 లక్షణాల ఆధారంగా చెప్తాం. ఈ వైరస్ బరువైనది, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లకు అంటుకొని వైరస్ బయటకు వస్తుంది. లావు తుంపర్లు 3 అడుగుల దూరం కంటే వెళ్ళవు, సన్న తుంపర్లు 6 అడుగుల దూరం పోతాయి. తుంపర్లకు అంటుకొని వచ్చిన వైరస్ తుంపర్లతో పాటు నేల మీద కానీ, వస్తువుల మీద కానీ పడతాయి. రెండవది, ఈ వైరస్ గాలిలో ఇండిపెండెంట్గా ప్రయాణం చేయదు. ఈ తుంపర్లతో ఎంత దూరమైనా పోవాల్సిందే. కళ్ళ నుంచి, నోటి నుంచి, ముక్కు నుంచి మన శరీరంలోకి వెళ్తుంది తప్ప ఈ వైరస్ చేతుల చర్మం లేదా చర్మం ఇతర భాగాల నుంచి నేరుగా శరీరంలోకి వెళ్ళదు. ఈ 2 లక్షణాలు ముఖ్యమైనవి. తుంపర్లకు అంటుకొని బయటకు వస్తుంది, తుంపర్లు ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అవుతుంది అనేది ఒకటి. కన్ను, ముక్కు, నోరు మినహా మిగతా చర్మం నుంచి నేరుగా లోపలికి వెళ్ళదు. ఈ 2 లక్షణాలను ఆధారం చేసుకుని
3 జాగ్రత్తలు చెప్తున్నారు. 3 నుంచి 6 అడుగుల దూరంలో ఒక మనిషికి మనం కానీ ఉంటే ఆ మనిషికి జబ్బున్నా మన దగ్గరికి వచ్చే అవకాశం చాలా తక్కువ. మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మన నుంచి వైరస్ బయటకు వెళ్ళకుండా ఉండటానికి మనం ముఖానికి ఏదైనా అడ్డు పెట్టుకుంటే, చెయ్యి కానీ మోచేయి కానీ నాప్కిన్ కానీ కర్చీఫ్ కానీ మాస్క్ కానీ అడ్డం పెట్టుకుంటే, మహిళలైతే చెరుకొంగు కానీ, ఆడపిల్లలు చున్నీ కానీ, రైతులైతే టవల్ కానీ ఏదో ఒకటి అడ్డం కట్టుకుంటే మన నుంచి వైరస్ మన దగ్గర ఆగిపోతుంది. మనం అలాంటి అడ్డుగాని ఏర్పరచుకుంటే ఇతరులు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మన మీదకి వచ్చే వైరస్ ఈ అడ్డు ఎక్కడుందో అక్కడ ఆగిపోతాయి. కాబట్టి ముఖానికి గుడ్డ లేదా ఏదో ఒకటి అడ్డు పెట్టుకోవడం రెండవ ప్రికాషన్. ఇక మూడవది, చేతుల నుంచి నేరుగా వైరస్ లోపలికి పోదు కాబట్టి ఈ వైరస్ ఎక్కడ పడితే అక్కడ పడ్డప్పుడు మన చేతులతో తాకితే ఈ తాకిన చేతుల్ని కళ్ళల్లో ముక్కుల్లో నోట్లో పెట్టుకుంటే మనకు వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దేన్ని తాకినా చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. శానిటైజర్ కూడా వాడచ్చు, కానీ శానిటైజరు అనేటప్పటికీ దాన్ని కొనాలా. సబ్బుతో చేతులు కడుక్కోవడం అంటే ఇప్పటికే స్నానం చేయడం కోసం కొనుక్కున్న సబ్బు ఉంది చేతిలో, ఖరీదు తక్కువ, శానిటైజర్ ఖరీదు ఎక్కువ. మధ్య మధ్యలో చేతులు సబ్బుతో కడుక్కోవడానికి అవకాశం లేని వాళ్ళు శానిటైజర్ వాడుకుంటే సరిపోతుంది, కానీ ప్రతి ఒక్క పౌరుడు శానిటైజర్ వాడాల్సిన అవసరం లేదు. సబ్బుతో చేతులు కడుక్కోవడం 3 జాగ్రత్తలు అన్నమాట. మన నుంచి వైరస్ బయటకు పోకుండా ఉండడానికి, బయట నుంచి వచ్చిన వైరస్ మన లోపలికి రాకుండా ఉండడానికి ముక్కుకి నోటికి అడ్డం కట్టుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, 3 నుంచి 6 అడుగులు దూరం పాటించడం. ఈ జబ్బు మొదలైనప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా ఇవే ప్రధానమైన యూనివర్సల్ ప్రికాషన్స్. బహుశా ఈ జబ్బుని సంపూర్ణంగా జయించేదాకా కూడా ఈ 3 ప్రికాషన్స్, ఈ 3 జాగ్రత్తలు మనుషులందరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఇది గాలిలో వ్యాపిస్తుంది అనే జనరల్ స్టేట్మెంట్తో కొంతమంది సైంటిస్టులు ఒక లెటరు ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఇచ్చారు. ఈ జనరల్ స్టేట్మెంట్ అని ఎందుకంటున్నానంటే, ఏ క్రిమి అయినా, ఏ వైరస్ అయినా, ఏ బ్యాక్టీరియా అయినా ఎంతో కొంత గాల్లో గెలవక తప్పదు. గాల్లో వ్యాపిస్తుంది అనంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు తుంపర్లకు అంటుకొని బయటికి రావడం కూడా గాల్లో వ్యాపించటమేగా. కానీ తుంపర్లతో పాటు వస్తువుల మీద సెటిల్ అవుతుంది. ఇది గాల్లో వ్యాపిస్తుంది అన్నప్పుడు ఆ వైరస్ దానంతటదే గాల్లో ఎంత దూరమైనా పోతుందని అర్థం వస్తుంది. ఇది జనాన్ని భయానికి గురి చేస్తుంది. గాల్లో ఎంతో కొంత వ్యాపించకుండా హెర్డ్ ఇమ్యూనిటీ ఎట్లా వస్తుంది? గ్రూప్ ఇమ్యూనిటీ. ఓ సమూహానికి రోగనిరోధక శక్తి వస్తుంది కదా చాలా బ్యాక్టీరియాతో, వైరస్తో. ఎలా సాధ్యం గాల్లో పోకుండా? కాబట్టి గాల్లో ఏ వైరస్ అయినా ఎంతో కొంత పోతుంది. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, గాల్లో వ్యాపించే వైరస్ గాల్లో డైల్యూట్ అయిపోతుంది, పల్సనైపోతుంది. అంత పల్సనైన వైరస్ జబ్బు తీసుకురావడానికి చాలదు, కానీ రోగ నిరోధక శక్తి తీసుకురావడానికి సరిపోతుంది. ఇది ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ను సమర్థించడానికి చాలా డేటా ఉంది మన దగ్గర. బజారుల్లో తిరిగే వాళ్ళు గాలిలోకి వైరస్ వదులుతున్నారు. ఈరోజు పాజిటివ్లు ఎంతమంది ఉన్నారని మనం అంటున్నామో అంతకు 60 నుంచి 80 రెట్ల మంది పరీక్ష చేయకుండా కరోనా పాజిటివ్ ఉన్నవాళ్ళు బయట తిరుగుతానున్నారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళందరూ గాల్లో ఈ వైరస్ను వ్యాపింపజేస్తూ ఉన్నారు. బయట తిరిగినటువంటి వాళ్ళు గాల్లో వ్యాపింపజేసినా కూడా ఆ వైరస్ బాగా డైల్యూట్ అయినందువలన దానివల్ల హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. ఉదాహరణకి బొంబాయిలో ఉన్న ధారావి స్లమ్లో 2.5 చదరపు కిలోమీటర్ల స్థలంలో 6.5 లక్షల మంది జీవిస్తూ ఉన్నారు. ధారావి లాంటి చోట ఈ వైరస్ పడితే కుప్పలు తెప్పలు చనిపోతారని భయపడ్డ మాట నిజమే కదా.
కానీ ధారావిలోకి వైరస్ వచ్చింది, వైరస్ పోయింది కూడా. మనం భయపడ్డట్టు కుప్పలు తెప్పలు జనమేం చనిపోలే. మిగతా చోట్ల ఎంతమంది చనిపోయారు, అక్కడ అంతే చనిపోయారు. కారణం ఏంటి? అంత కిక్కిరిసి ఉన్న చోట కూడా ఎక్కువ లక్షణాలు ఉన్న వాళ్ళని వెంటనే బయటకు తీసుకెళ్ళి స్కూళ్ళల్లోనూ స్టేడియాల్లోనూ పెట్టి వైద్యం చేసి పంపించారు. మిగతా జనాన్ని అక్కడే వదిలేశారు. ఈ వదిలేసిన జనంలో కూడా 60 నుంచి 80 రెట్ల మంది పాజిటివ్లు ఉంటారుగా, పాజిటివ్లు. మరి వాళ్ళందరితో గాల్లో వైరస్ కలిసిందిగా. ఈ కలిసిన వైరస్ అనేది జబ్బు తీసుకురావడానికి చాలదని అనుకున్నాం మనం. కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చిన ఇమ్యూనిటీ వలన ఈరోజు ధారావిలో 155 మందికి సీరో కన్వర్షన్ వచ్చింది. సీరో కన్వర్షన్ అంటే రోగనిరోధక శక్తి వచ్చిందని అర్థం. రోగనిరోధక శక్తిని కొలచడానికి ఇమ్యునోగ్లోబులిన్ జీ అని ఉంటాయి, వాటిని కొలిచి చూస్తే తెలిసింది. మరొక స్టేట్మెంట్ కూడా ఈ మధ్య ఇచ్చారు. సిటీస్లో దాదాపు 30 మందికి ఇప్పటికే రోగం వచ్చిపోయి యాంటీబాడీస్ తయారయ్యని అంటున్నారు. గ్రామాల్లో 23% మందికి రోగం వచ్చిపోయి యాంటీబాడీస్ తయారయ్యని అంటున్నారు. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఇదంతా గాల్లో కలిసిన వైరస్ వల్లనే సాధ్యమైంది. గాల్లో కలిసిన వైరస్ బాగా డైల్యూట్ అయిపోతుంది కాబట్టి జబ్బు తీసుకురావడానికి చాలదు, కానీ రోగనిరోధక శక్తి తీసుకురావడానికి సరిపోతుంది. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎంత డోసు వైరస్ శరీరంలోకి వెళ్తే జబ్బు వస్తుంది, శరీరంలో అప్పటికే ఉన్న రోగనిరోధక శక్తి ఎంత వైరస్ మన శరీరం మీద వచ్చి పడింది, చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం ఎంత, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు వాటిని. మనిషి శరీరంలో ఉన్న బలానికి సంబంధించి హోస్ట్ ఫ్యాక్టర్స్ అంటారు. వైరస్కి సంబంధించినటువంటి అంశాలని ఏజెంట్ ఫ్యాక్టర్స్ అంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులను ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు. ఈ మూటి యొక్క కలయిక వల్లనే ఒక జబ్బు ఒక వ్యక్తికి వస్తుందా రాదా నిర్ణయించబడుతుంది. వైరస్ తక్కువ డోసులో మన మీద పడితే మనకి నార్మల్ ఇమ్యూనిటీ ఉన్నా మనకు జబ్బు రాదు. వైరస్ కొంత ఎక్కువ డోసులో వచ్చినా మనకు ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటే కూడా మనకు జబ్బు రాదు. మనకు రోగనిరోధక శక్తి తక్కువ ఉంటే కొద్దిపాటి వైరస్ మన మీద పడ్డ జబ్బు రావచ్చు. ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో నువ్వు విడిగా జనానికి దూరంగా ఉండగలిగే హౌసింగ్ లాంటి అంటే ఇంటి సౌకర్యం లాంటిది ఉంటే నీకు జబ్బు రావడం అంత తేలిక కాదు. కిక్కిరిసి ఉన్న చోట వైరస్ తేలిగ్గా మనుషుల మీదకి వస్తుంది. ఇక్కడ ఇమ్యూనిటీ తక్కువ ఉంటే జబ్బు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పేదరికం కూడా మనం చూద్దాం, దాన్ని మనము హోస్ట్ ఫ్యాక్టర్స్ కింద చూద్దాం. పేదరికం ఉన్నందువలన బలమైన ఆహారం తినలేకపోతే శరీరంలో యాంటీబాడీస్ తయారు కావడం తక్కువ. రోగజీవి మన మీద దాడి చేసిన వెంటనే శరీరం రెస్పాండ్ అయ్యి ఇమ్యునోగ్లోబులిన్ ఎం అనేవి తయారవుతాయి. ఆ రోగక్రిమిని గుర్తుపెట్టిన తర్వాత నెమ్మదిగా మన శరీరంలో దీర్ఘకాలం పనిచేసే ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే యాంటీబాడీస్ తయారవుతాయి. వాటిని ఐజీజీ అంటాం. ఇవి తయారు కావాలంటే ఇవన్నీ మాంసకృత్య విశేషాలు. తినే ఆహారంలో మాంసకృతులు సరిపడా లేకపోతే ఇవి తయారు కావడం కష్టం అనేది ఒక వాదన. అదే సమయంలో మరొక అనుభవం కూడా ఏంటంటే ఆహార పుష్టి తక్కువగా ఉన్న పిల్లలకు కూడా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ చేసిన టైంలో అంటే సార్వత్రిక టీకాల కార్యక్రమం చేసిన టైంలో అటువంటి వాళ్ళకు కూడా రోగనిరోధక శక్తి వచ్చింది. అంటే ప్రోటీన్ కండిషన్ మాంసకృతుల యొక్క స్థాయి మన శరీరంలో జీరోకి ఎప్పుడు పోదు. కొంతమేరకు తగ్గున్న ఆహారం తగ్గున్నా కూడా ఏ మేరకు మాంసకృతుల యొక్క బలం ఉందో అది కూడా పనిచేసి రోగనిరోధక శక్తిని తయారు చేస్తుందని అర్థం. అంటే పేదవారు పేదరికంలో ఉన్న ఆహారం సరిగా దొరకకపోయినా ఈ కరోనా వైరస్ వాళ్ళ మీద పడ్డప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తి తయారయ్యే అవకాశం ఉన్నది. అంటే పేదలకి ఇమ్యూనిటీ రాదు అనే భయం కూడా మనం కలిగించుకోవాల్సిన అవసరం లేదు. మరొక అంశం కూడా ఏంటంటే పేదలు బలమైన ఆహారం తినరు, కానీ
వాళ్ళు నివసించే నివాస పరిస్థితులు, స్లమ్స్ లాంటివి, మురికి వాడలు, మురికి నీళ్లు ప్రవహించే చోటు, ఇల్లు సరిగా లేకపోవడం, చుట్టూ పరిసరాలు బాగాలేకపోవడం, లెట్రిన్లు కూడా సరిగా ఉండకపోవడం, ఇవన్నిటి యొక్క పర్యవసానంగా అనేక అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే అంటువ్యాధులు అనేకం వచ్చినప్పుడు ఈ వ్యాధులను ఎదుర్కోవడానికి వాళ్ళ శరీరాలు పనిచేసి ఎంతో కొంత రోగనిరోధక శక్తి తయారవుతుంది. ఈ తయారైన రోగనిరోధక శక్తి వేరే జబ్బులకు తయారైంది కూడా కరోనాకు కూడా పనిచేస్తుంది అనేది ఒక బలమైన వాదన. ఎందుకు ఈ వాదన వస్తుందంటే, కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో కూడా 180 మందికి అందులో కొంతమందికి అసలు లక్షణాలే ఉండవు, మరి కొంతమందికి మైల్డ్గా లక్షణాలు ఉంటాయి, కొద్దిపాటి లక్షణాలు ఉంటాయి. ఈ 80 మందికి లక్షణాలు లేకుండా కానీ కొద్దిపాటి లక్షణాలతో కానీ బాగైపోవడానికి కారణం ఏంటి? ఇది కొత్త జబ్బు. ఈ జబ్బుకి ఇదివరకే ఇమ్యూనిటీ ఉండే అవకాశం లేదు. ఈ జబ్బు మనకి వచ్చి పాజిటివ్గా నమోదైంది. నమోదైన వాళ్ళు 80 మంది ఎట తప్పించుకొని పోయినారు? ఇదివరకే అంటువ్యాధుల ద్వారా మన శరీరంలో పెరిగిన రోగనిరోధక శక్తి దీనికి కూడా పనిచేసిందని దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇంకో 15 మందికి కొంచెం లక్షణాలు పెరుగుతాయి. కొద్దిపాటి జ్వరము, దగ్గు, గొంతు నొప్పితో పాటు ఆయాసము, నీరసము, రుచి తెలియకపోవడం, వాసన తెలియకపోవడం, ఇలాంటి లక్షణాలు అదనంగా వస్తాయి. ఇలా వచ్చి కూడా కనీస జాగ్రత్తలతో, కనీస వైద్యంతో ఈ 15 మంది కూడా బాగైపోతున్నారు. అంటే వీళ్ళకి కూడా ఎంతో కొంత శరీరంలో ఇప్పటికే తయారైన రోగనిరోధక శక్తి ఉందనే కదా దాని అర్థం. ఇక ఇతర జబ్బులున్నా, అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు అంటున్నాం, కానీ అక్కడ 60 ఏళ్ళు లెక్క కాదు మనకి. ఇతర జబ్బులున్నా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎక్కువ ఇతర జబ్బులు ఉంటాయి. షుగరు, బీపీ, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, మూత్రపిండాల జబ్బులు, లివర్ జబ్బులు, అట్లాగే ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయి ఉండే జబ్బులు లాంటివి, కార్టిజోన్ మందులు వాడితే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది, అలాంటివి ఈ గ్రూపులన్నీ ఉన్నాయి. అవి 60 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళకున్నా, 60 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళకున్నా ఏజ్ అనేది మనం లెక్క పెట్టుకోకుండా, వయసు లెక్క పెట్టుకోకుండా ఆ జబ్బులు ఉన్నాయా లేదా అనే దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ 5% అలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు కొంత ప్రమాదకరంగా పరిణమిస్తారు. అందుకని వాళ్ళ గురించినటువంటి జాగ్రత్తలు ఎక్కువ అవసరమవుతుంది. ఇప్పటి వరకు ఉన్న అనుభవంలో పిల్లలకి ఎక్కువగా ఈ జబ్బు రావడం లేదు. 45 ఏళ్ళ లోపున్న స్త్రీలకు కూడా పెద్దగా రావటం లేదు. వాళ్ళకి 45 ఏళ్ళ లోపున్న వాళ్ళకి చాలా జబ్బుల్లోంచి రక్షణ ఉంది ఈస్ట్రోజన్ వలన. బహుశా ఇక్కడ కూడా పనిచేస్తుందేమో తెలియదు. యూత్కి కూడా ఎక్కువ రావడంలా, వచ్చినా కూడా సులభంగానే బాగవుతున్నారు. ఇంకెవరు ప్రాబ్లంలో ఉన్నది? ఎక్కువ వయసు, ఇతర జబ్బులు ఉన్నవాళ్ళు. మనం ఎంతసేపు ఉన్నా వాళ్ళని ఎక్కువ కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. రీఇన్ఫెక్షన్ గురించి మనం ఏం మాట్లాడుతున్నాం? ఇంతవరకు నమోదైన కేసులే చాలా తక్కువ. లక్షల్లో కేసులు నమోదై దాదాపు 2 లక్షల పైన మరణించిన తర్వాత కూడా రీఇన్ఫెక్షన్ వస్తుంది అనే కేసులు 5, 6 లేదా 10 అంతకంటే లేవు. కాబట్టి అదో పెద్ద ప్రాబ్లం కాదు, అదో గొప్ప అకాడమిక్ చర్చ కావచ్చు. బాగా డబ్బున్న వాళ్ళకి ఒకసారి జబ్బు వచ్చినాక మళ్ళా వస్తే ఎట్లానే భయానికి జవాబుగా ఆ చర్చ జరగవచ్చు. కానీ ఇది కామన్ మ్యాన్కి సంబంధించిన బలమైన చర్చ కాదు ఇది. కాబట్టి రీఇన్ఫెక్షన్ని, మరలా జబ్బు వచ్చిన వాళ్ళకే మళ్ళీ రావడం గురించి అంత తీవ్రంగా సాధారణ జనం భయపడాల్సిన అవసరం లేదు. యాంటీబాడీ టెస్ట్కి, యాంటీజెన్ టెస్ట్కి తేడా ఏంటి? ఆర్టీపీసీఆర్ అనేది యాంటీజెన్ టెస్ట్. ముక్కులో దూది పెట్టి దాన్ని పరీక్ష చేస్తారు. అంటే వైరస్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుంది అది. అంటే వైరస్ ఉందా లేదా అని చెప్పేది యాంటీజెన్ టెస్ట్. వైరస్ మన శరీరం మీదకి వచ్చిన తర్వాత మన శరీరం దాన్ని ఎదుర్కోవడానికి వెంటనే
కొన్ని ఇమ్యునోగ్లోబులిన్స్ తయారు చేస్తే ఐజీఎం అంటాం. దీర్ఘకాలంలో ఎదుర్కోవడానికి మరికొన్ని యాంటీబాడీస్ తయారైతే ఐజీజీ అంటాం వాటిని. ఐజీఎం 0.4 నుంచి 2.5 దాకా ఉండాలి. అంతకు మించి 50, 100, 200 అట్లుంటే యాక్టివ్గా ఇప్పుడు వైరస్ను మన శరీరం ఎదుర్కొంటుందని అర్థం. ఐజీజీ 6 నుంచి 16 ఉండాలి. అది 40, 45, 50 ఉందనుకోండి, దాంతోపాటు ఐజీఎం తక్కువ ఉందనుకోండి, జబ్బుని ఎదుర్కొని దీర్ఘకాలం పనిచేయగలిగే యాంటీబాడీస్ అంటే రోగనిరోధక పదార్థాలు శరీరంలో తయారయ్యాయని అర్థం. ఐజీఎం ఎక్కువ ఉంటే ఇప్పుడు యాక్టివ్గా డిసీజ్ ఉందని, ఐజీజీ ఎక్కువ ఉంటే జబ్బుని ఎదుర్కొని శరీరంలో కొంత నిరోధక శక్తి ఉందని అర్థం. ఆ రెంటిని అట్లా ఇంటర్ప్రిట్ చేయాలి మనం. లాక్డౌన్ వలన ఏం జరిగింది? లాక్డౌన్ అంటే ఎక్కడ జనం అక్కడ ఆగిపోవడం వల్ల జబ్బు యొక్క వ్యాప్తి వేగం తగ్గుతుంది. అంతేగాని జబ్బు యొక్క లక్షణాలు మారవు, జబ్బును పూర్తిగా మనం జయించినట్టు కాదు. ఆ విధంగా మన దేశంలో పెట్టబడ్డ లాక్డౌన్, మార్చి నెలలో పెట్టబడ్డ లాక్డౌన్ ఒక 3 నెలల పాటు లేదా 2 నెలల పాటు స్పీడ్ తగ్గించింది అంతే. ఒక్కసారి లాక్డౌన్ తీయగానే మళ్ళీ యథాప్రకారం దాని స్పీడ్ అందుకుంది. 300 కేసులు ఉన్నప్పుడు మనం లాక్డౌన్ పెడితే ఈరోజు ప్రపంచంలో 2వ స్థానానికి వచ్చినాం కేసుల్లో, మరణాల్లో. అమెరికా నెంబర్ 1, మన 2వ స్థానానికి వచ్చాం. మరి లాక్డౌన్ దానంతటదే జబ్బుని అదుపు చేయలేదు కదా. లాక్డౌన్ సమయాన్ని సంసిద్ధంగా లేనటువంటి ఆరోగ్య రంగాన్ని సిద్ధం చేసుకోవడానికి వాడుకోవాలి. ఆసుపత్రులు సిద్ధం చేసుకోవాలి, డాక్టర్లని ఆరోగ్య సిబ్బందిని సిద్ధం చేసుకోవాలి, అవసరమైతే కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి, ఎక్విప్మెంట్ రెడీ చేసుకోవాలి, ఆక్సిజన్ కానీ, వెంటిలేటర్లు కానీ, ఐసీయూలు కానీ, మాస్కులు కానీ, మందులు కానీ అన్నీ రెడీ చేసుకోవాలి. ఈ పనికి లాక్డౌన్ని మనం వాడుకోవాలి. మన దగ్గర ఉన్న ఆరోగ్య వ్యవస్థ అటు పూర్తిగా ప్రైవేటు కాదు, పూర్తిగా పబ్లిక్ కాదు. అదే సమయంలో పబ్లిక్ ఆరోగ్య వ్యవస్థని పనిగట్టుకొని కొన్ని దశాబ్దాల నుంచి ఇది పనికిమాలిందని ప్రచారం కూడా జరుగుతూ ఉంది. కానీ లాక్డౌన్ పీరియడ్లో అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు అడ్డం పడుకున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే పనిచేసినాయి. అడ్డం పడుకున్నా కూడా జనానికి తీవ్రమైన నష్టమేం జరగల. ఎందుకని జరగల? దాదాపు 100కి 90 రోగాలు, ఈ దేశంలో ఉన్న రోగాల బరువులో 90 రోగాలు ఆసుపత్రులు, మందులు, డాక్టర్లు అవసరం లేకుండా బాగే రోగాలై. ప్రైవేట్ హాస్పిటల్ని పడుకున్నందుకు అక్కడికి జనం పోలేదు. ఈ 90 జబ్బులకి ఎక్కడికి పోనక్కర్లేదు. వాళ్ళు ఇంట్లో ఉన్నారు, డబ్బులు మిగిలినాయి, ఆరోగ్యం మిగిలింది. ఏమి కొంపలేం మునగలేదే. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రైవేట్ హాస్పిటల్ కానీ, కార్పొరేట్ హాస్పిటల్ కానీ తాము చేసే వైద్యంలో 100కి 90 రకాల జబ్బులు, ఏ వైద్యం అక్కర్లేని జబ్బులు కూడా పరీక్షలు అవసరమో, మందులు అవసరమో, వైద్యం అవసరమని చెప్పి చెప్తున్నాయేమో ఆలోచించాలి. దీనికి కూడా ఆధారాలు ఉన్నాయి. జ్వరం వచ్చిందనుకోండి, 100కి 70 జ్వరాలు వైరస్ జ్వరాలు, వాటంతటే తగ్గిపోతాయి. అట్లాంటి జబ్బుల్లో కూడా మనం రక్త పరీక్ష చేస్తే ప్లేట్లెట్స్ తగ్గుంటాయి. అదిగో ప్లేట్లెట్స్ తగ్గిన నీకు డెంగ్యూ అయి ఉంటుంది అని భయపెట్టి ఆసుపత్రుల్లో చేర్చిన ఘటనలు కొన్ని 100,000 ఉన్నాయి. ఏం చెప్పుండాలి వాళ్ళకి? ఒక 80,000, లక్షనో ప్లేట్లెట్స్ ఉంటే అబ్జర్వ్ చేసుకోవాలి. 40,000కి తగ్గితే ఆసుపత్రులు అబ్జర్వ్ చేసుకోవాలి. 20,000కి తగ్గితే ప్లేట్లెట్స్ ఎక్కించాలి. 1,00,000కి తగ్గినా, 1,50,000కి తగ్గినా కూడా హాస్పిటల్ తెచ్చుకొని చెప్తారా? అట్లా చెప్తే ఏమవుతుంది? రోజుకు 5,000, 10,000 ఐసీయూకి డబ్బులు కట్టాలా? ప్రతిరోజు పరీక్ష చేయించుకోవాలా? జనం యొక్క భయాన్ని వైద్యం కోసం వాడుకోవడం అవుతుంది. అలాంటి చరిత్ర ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి ఉంది. కాబట్టి ఆ ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ మూసేసుకున్నా కూడా జనానికి జరిగిన పెద్ద నష్టమే లేదు. ప్రభుత్వ హాస్పిటల్లే ప్రభుత్వ వైద్య సిబ్బంది, ప్రభుత్వ డాక్టర్లు బోల్డంత సర్వీసు చేసినారు, రిస్క్ తీసుకొని కూడా. కాబట్టి
లాక్డౌన్లో ఏమైతే జరగాల్సి ఉందో వాటన్నిటిని సన్నద్ధం చేసుకోవడానికి మనం దాన్ని ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకునే కారణంగా లాక్డౌన్ తీసేసినాక దాని ఫలితం అనుభవిస్తున్నాం. అడుక్కునే వాళ్ళలో కరోనా వచ్చి ఎక్కువ మంది చనిపోయినట్టు మన దగ్గర రికార్డు లేదు. వలస కార్మికులు లాక్డౌన్ విధించిన 4 గంటల్లో దిక్కులేని వాళ్ళు అయినారు, దాదాపు 90 లక్షల మంది. ఇంకో 14 కోట్ల మంది రాష్ట్రం లోపల తిరిగే వలస కార్మికులు, వాళ్ళు కూడా పనులన్నీ పోయినాయి. మరో 40 కోట్ల మందికి రోజువారీ కూలీలకు కూడా పనులు పోయినాయి. వీళ్ళందరిలో జబ్బు విపరీతంగా పెరిగిందని ఆధారాలు ఏం లేవు. అన్ని చోట్ల ఎంత పెరిగింది, ఇక్కడంతే పెరిగింది. గుంపులై రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లో నిలబడ్డా, గుంపులు తమ స్వస్థలాలకి వలస కార్మికులు ప్రయాణం చేస్తున్నా ఈ గ్రూపులో మిగతా గ్రూపుల కంటే ఎక్కువ మంది మరణించారని కానీ, ఎక్కువ మందికి జబ్బులు వచ్చినందుకు కానీ ఎటువంటి ఆధారం లేదు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? కేవలము పేదరికమో, గుంపులు కావడమో అదొక్కటే జబ్బుని తెచ్చిపెట్టాల. పైకి వీళ్ళందరూ ఎక్కడ గుంపులైనారు? బజార్లో గుంపులైనారు. బజార్లో గుంపులయ్యే వాళ్ళలో పాజిటివ్లో ఎంతమంది ఉంటారో అంత 60 నుంచి 80 రెట్ల మంది పాజిటివ్లు బయట తిరుగుతుంటారని కూడా మనకు తెలుసు. 6 వేలలో తిరిగే వీళ్ళందరితో వైరస్ డైల్యూట్ అయింది కాబట్టి వీళ్ళందరికీ జబ్బులు రాలేదు అని మనం ఎందుకు అనుకోకూడదు? జబ్బు వస్తే ఏ మందులు వాడాలి? ఏ మందు కూడా స్పష్టంగా ఇది కరోనాని తగ్గిస్తుంది అని చెప్పడానికి వీలయ్యే పరిశోధనలు జరగల. పరిమితమైన పరిశోధనలో ఇది అజిత్రోమైసిన్ పనిచేస్తుంది, ఆగ్మెంటిన్ అంటే అమాక్సీ క్లావ్లినిక్ యాసిడ్ పనిచేస్తుంది, డాక్సిసైక్లిన్ పనిచేస్తుంది, మెరిపెనం పనిచేస్తుంది. కొన్ని చోట్ల ఐవరోమెక్టాల్ వాడారు. మొట్టమొదటి క్లోరోక్విన్ ఫాస్ఫేట్ గురించి మాట్లాడినారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడడం లేదు. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ డి ఇవ్వడం మంచిది, జింకు మెగ్నీషియం ఇస్తే మంచిది. ఫ్యావిపిరవీరు, రెమిడిసివిర్ అనే మందులు పనిచేస్తూ ఉన్నాయి. డిడైమర్ లాంటిది పెరిగితే లోపల మైక్రోవాస్కులార్ ప్రాబ్లం ఈ వైరస్ వలన వచ్చి ఉండొచ్చు, లేదా వైరస్కి శరీరం అతిగా రియాక్ట్ అయినందువలన సైటోకైన్ స్టామ్ అని వస్తుంది. ఈ రెంటిల్లో ఏ కారణంతోనైనా మైక్రోవాస్కులర్ ప్రాబ్లం రావచ్చు. అలా వచ్చినప్పుడు డిడైమర్ పెరుగుతుంది. అలాంటి సందర్భంలో లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ వాడుతున్నారు. ఇట్లా రకరకాల మందులు ఉన్నాయి. కానీ ఒకటి క్లారిటీ మనకు ఉండాల్సింది ఏంటంటే, 180 మందికి పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో 180 మందికి ఏ మందులు అవసరం లేదు. నాకు పాజిటివ్ వచ్చిందండి, నాకు ఏ లక్షణాలు లేవు అన్నవాళ్ళు ఏ మందు వాడవలసిన అవసరం లేదు. ఇది నెంబర్ 1. నాకు పాజిటివ్ వచ్చిందండి, కొద్దిపాటి జ్వరము, కొద్దిపాటి దగ్గు, కొద్దిగా గొంతు నొప్పి ఉంటుంది, వీళ్ళు కూడా ఏ మందు వాడవలసిన అవసరం లేదు. జ్వరం ఇబ్బందిగా ఉన్నా, ఒళ్ళు నొప్పులు ఇబ్బందిగా ఉన్నా పారాసిటమాల్ మాత్రం మినహా ఇంకేమీ వాడక్కర్లేదు. దగ్గు, గొంతు నొప్పి ఉంటే నీటి ఆవిరి పీల్చుకుంటే ఉపశమనం కలుగుతుంది. అది ఫిజికల్ మెథడ్. అది కళ్ళ ఏదన్నా ఉంటే కరిగి బయటకు వస్తుంది, ఫ్రీ అవుతుంది. అంతవరకే దాని పర్పస్. ఇక 15 మంది గ్రూప్ ఉంది, లక్షణాలు కొంచెం పెరిగినాయి అన్నారు. దగ్గు ఉంది, దగ్గు ఉపశమనానికి సిట్రజిన్ మాత్ర లాంటిది వేసుకోవచ్చు, లేదా దగ్గు మందు ఏదైనా తాగవచ్చు, లేదా నీళ్ళల్లో అమృతాంజనం లాంటిది వేసుకొని ఆవిరి పీల్చవచ్చు. దగ్గు సిమ్టమాటిక్ రిలీఫ్ అంటే లక్షణాల వరకు రిలీఫ్ వస్తుంది. గొంతు నొప్పి ఉప్పు నీళ్ళు పుక్కిలి చేయవచ్చు. జ్వరము పారాసిటమాల్ వేసుకోవచ్చు. ఇంక సరే విటమిన్లు వేసుకోవడం సహజంగా తీసుకోవచ్చు. సరే ఎంత మేరకన్నా పనిచేయనివ్వండి, అజిత్రోమైసిన్, అమాక్సీ క్లావ్లినిక్ యాసిడ్ లేదా డాక్సిసైక్లిన్ వేసుకోవచ్చు. విపరీతమైన మందులు తినక్కర్ల ఈ గ్రూప్ కూడా. ఏమి లక్షణాలని మనం సీరియస్గా చూడాలి. ఇది చాలా ముఖ్యమైన సమాచారం.
ఊరికే కూర్చున్నా అంటే రెస్ట్ తీసుకున్నా కూడా ఆయాసం ఉంటే నెంబర్ 1 ఇది. జ్వరము 102, 103 పైన ఉంటే అది తగ్గకుండా కంటిన్యూ అయి ఉంటే నెంబర్ 2 అది. నెంబర్ 3 విపరీతమైన దగ్గు, తట్టుకోలేనంత దగ్గు ఉంది, ఊరికే రెస్ట్లో ఉన్నా కూడా దగ్గు ఉంది, ఇది 3వ లక్షణం. 4వది పల్స్ ఆక్సిమీటర్లో అంటే ఫింగర్ పల్స్ ఆక్సి అని ఇప్పుడు బయట 500-600 కూడా వస్తున్నాయి, కొనుక్కోగలిగే వాళ్ళు కొనుక్కోవచ్చు, లేదా వాలంటీర్ల దగ్గర ఆరోగ్య కార్యకర్తల దగ్గర కూడా పల్స్ ఆక్సిమీటర్ పెట్టున్నారు చాలా చోట్ల. దాన్ని వేలుకు పెట్టుకొని చూస్తే దాని లోపల ఇన్ఫ్రారెడ్ ఇండికేటర్ ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ ఇండికేటర్ వైపు గోరు ఉండాలి. నార్మల్గా అయితే 99 నుంచి 100 దాకా పర్సంటేజ్ తెలుస్తుంది ఆక్సిజన్, శరీరంలో ఆక్సిజన్. పల్స్ ఆక్సి చాలా సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్. ఆరోగ్యవంతులకి 90 కంటే పల్స్ ఆక్సిమీటర్ పైన ఉంటే, ఇతర జబ్బులు ఉన్న వాళ్ళకి 94 కంటే పైన ఉంటే ఇది ప్రమాదం లేని స్థితి. అంటే 4 లక్షణాలు ఏం చెప్తున్నాం? విపరీతమైన దగ్గు, ఊరికే కూర్చున్నా కూడా ఆయాసం రావడం, జ్వరం 102, 103 పైన ఉండటం, పల్స్ ఆక్సి ఆరోగ్యవంతులకి 90 కంటే తగ్గిన, ఇతర జబ్బులు ఉన్న వాళ్ళకి 94 కంటే తగ్గిన. ఈ 4 లక్షణాల్లో ఏ 2 లక్షణాలున్నా వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలా. వాళ్ళతో చూపించుకున్నాక వీళ్ళని ఆసుపత్రిలో చేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా, వీళ్ళకి ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది అబ్జర్వేషన్లో పెట్టుకుంటారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లక్షణాలు, ఈ 4 లక్షణాల్లో ఏ 2 లక్షణాలు వచ్చినా ఆలస్యం చేయకూడదు. అది ముఖ్యమైన విషయం. ఏమవుతుంది లేని 5 రోజులు 6 రోజులు పట్టించుకోకుండా ఉన్న వాళ్ళల్లోనే ఎక్కువ సందర్భాల్లో మరణాలు జరిగినాయి. ఈ లక్షణాల్లో ఏ 2 లక్షణాలు ఉన్నా 24 నుంచి 48 గంటల్లో మీరు హాస్పిటల్కి వెళ్ళండి. తరువాత జరగాల్సిన వైద్యం వాళ్ళు చూస్తారు. ఇందాక నేను చెప్పిన మందులు ఏం వాడాలి, ఏం వాడక్కర్లేదు, ఆక్సిజన్ ఇవ్వాలా లేదా, వీళ్ళకి నేసల్ ఆక్సిజన్ ఇవ్వాలన్నా, వెంటిలేటర్ పెట్టాలి, ఇవన్నీ ఆసుపత్రిలో నిర్ణయించుకుంటారు. ఇంకది బయట మనం ఎడ్యుకేట్ చేసిన పనిలే, సరైన చోటుకి వెళ్తే వాళ్ళు చూసుకుంటారు. ఈ లక్షణాలు ముదురుతున్నవి అనే విషయం మన దృష్టికి రాగానే ఎంత త్వరగా మనము ఆసుపత్రికి వెళ్తామనే దాన్ని బట్టి అవుట్కమ్ ఉంటుంది. మనకి ఇతర జబ్బులు ఉన్నా కూడా, కాంప్లికేషన్స్ ఉన్నా, ఎక్కువ వయసు ఉన్నా కూడా త్వరగా వెళ్ళి సపోర్టివ్ థెరపీ, నేరుగా వైరస్ని చంపే మందు బాగా పనిచేసినా పని చేయకపోయినా ఆక్సిజన్ లాంటి సపోర్టు ఇవ్వడం అనే వాటిని వెంటనే చేస్తే బయటపడే అవకాశం చాలా పెరుగుతుంది. అక్కడ ఇంకా ఆసుపత్రుల్లో వైద్యానికి సంబంధించిన ప్రోటోకాల్స్, విధి విధానాలు మనం ఇక్కడ నిర్ణయించడం అనవసరం. వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇతర లక్షణాలు తగ్గుతూ ఉన్నాయనుకోండి, ఒక 4 రోజులు గడిచింది, 5 రోజులు గడిచింది, దగ్గు, జ్వరము, నీరసము, ఒళ్ళు నొప్పులు అన్నీ తగ్గుతూ ఉన్నాయి, ఆకలి పెరిగింది. వీటన్నిటిని ఎలా చూస్తామంటే జబ్బు మొదలైనప్పుడు ఏ రకమైన అసౌకర్యాలు ఉన్నాయో ఇవన్నీ ఒకదాని తర్వాత తగ్గిపోతున్నాయి. రుచి, వాసన లాంటివి మొదట తగ్గిపోయినాయి, ఇప్పుడు నెమ్మదిగా వస్తున్నాయి. అంటే మనకి జనరల్ కండిషన్, శరీరంలో జనరల్ పరిస్థితి మెరుగవుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా జబ్బు తగ్గుతున్నట్టు లెక్క. ఇది ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్. డాక్టర్లు చెప్పలేరు, ఏ రోగికి ఆ రోగి గుర్తుపడతారు దీన్ని. నాకు నిన్నటికంటే ఈరోజు బాగుంది, మొన్నటికంటే బాగుంది, మొన్నటికంటే నిన్నటికంటే బాగుంది అంటే నీకు జబ్బు తగ్గుతుందని అర్థం. ఎక్కువ మంది హాస్పిటల్లో చేరినటువంటి వాళ్ళలో 100కి 95 మంది కేవలం ఆక్సిజన్ ట్రీట్మెంట్తోనే బాగవుతారు, వెంటిలేటర్ దాకా వెళ్ళరు. అదేనా మనం ఇంటి దగ్గర చేసుకోలేం ఆక్సిజన్ తీసుకునేది. సిలిండర్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవడం అనవసరమైన పని. గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలన్నా, ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలన్నా, ఇది పెద్ద క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ వరకు ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్ కానీ
ఆక్సిజన్ కానీ, ఖరీదైన మందులతో సహా అన్ని మందులు కానీ పుష్కలంగా ఉన్నాయి. డాక్టర్లు కూడా టెంపరీ బేసిస్తో చాలామంది తీసుకున్నారు. సహజంగానే గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ క్షణానికి ఈ క్షణం బిల్డింగ్లు అందంగా మారవు, లెట్రిన్లు 100% బాగై తలతల్లాడితే ఉండవు. అట్లాంటి చిన్న సమస్యలు ఉంటాయి. రెండోది, ఏళ్ల తరబడి అలవాటైన పద్ధతి రోజు రోగులు చూసి క్షణాల మీద రెస్పాండ్ అయ్యేది ఉండదు. ప్రైవేట్ హాస్పిటల్ అనగానే వైద్యం చేసినా చేయకపోయినా వెంటనే రెస్పాండ్ అయితే లోపల పట్టుకెళ్తారు అనుకుంటాం మనం. కరోనా జబ్బు విషయంలో అంత ర్యాపిడ్ స్పందన ఉందా లేదని మనకు తెలియదు. ర్యాపిడ్ స్పందన అనేది, వేగంగా స్పందించడం అనేది ఏ హాస్పిటల్లోనే ఎక్కడైనా డబ్బున్న వాళ్ళకి, అధికారం ఉన్న వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి స్పందించినట్టుగా అది లేని వాళ్ళకి స్పందన ఉండదు. అది ఈ రోజుకి బాగుపడే సమస్య కాదు. అది దాన్ని మనం గుర్తించాలి. కానీ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో గతం కంటే ఎన్నో రెట్లు మెరుగైనవి. కొన్ని వందల వేల మంది అక్కడ బాగైపోతున్నారు. ప్రభుత్వం వాళ్ళు ఐసోలేషన్లో పెట్టిన రోగులకు ఆహారం కూడా బాగా ఇస్తున్నారు. దాదాపు 500 కేటాయిస్తున్నారు. అందులో కొంత వృధా అవుతుందంటే దారిలో చిలక్కొట్టుడు బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు కొట్టేస్తున్నారు. అయినా కూడా తిండి బాగుందని చెప్తున్నారు. అనేక కాంప్లికేటెడ్ కేసులు కూడా, అంటే అడ్వాన్స్డ్ కోవిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో బాగైన వాళ్ళు ఉన్నారు. ఎక్కడో ఒకరరా మరణించారనేది దాన్ని బట్టి ప్రభుత్వ హాస్పిటల్ బాగా పనిచేయటం అంటే కరెక్ట్ కాదు. అలా ఒకరరా మరణించడం ప్రైవేట్ హాస్పిటల్ కూడా మరణిస్తున్నారు కదా. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, లాక్డౌన్ పీరియడ్లో పూర్తిగా సతికిలబడ్డ కార్పొరేట్ హాస్పిటల్లో జూలు విధిల్చి ముందుకు దూకినాయి. ముఖ్యంగా మధ్యతరగతికి, పై తరగతికి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇష్టం ఉండదు. పాజిటివ్ రాగానే విపరీతంగా భయాన్ని కల్పించినారు. ఈ భయం కల్పించడంలో సోకాల్డ్ సైంటిఫిక్ పేపర్స్ కూడా కొంత పనిచేసాయి. గాలిలో వైరస్ వ్యాప్తి చెందుతుంది అని ఒక పేపర్ పెట్టగానే, అమ్మో గాలిలో వ్యాపిస్తే ఎట్లా అని భయపడి రకరకాల విచిత్రమైనటువంటి మాస్కులన్నీ వాడటం మొదలుపెట్టారు. మాస్కుల వ్యాపారం 10 రెట్లు కనీసం పెరిగింది. మాస్కుల వ్యాపారానికి ఉపయోగపడదు ఆ స్టేట్మెంట్. గాలిలో కలిసిన వైరస్తో ఇమ్యూనిటీ వస్తుంది, రోగం రాదనే విషయం మనకు తెలుసు కదా. చేతిగుడ్డ కట్టుకున్నా, నాప్కిన్ కట్టుకున్నా, చెరుకం కట్టుకున్నా, టవల్ కట్టుకున్నా, చున్నీ కట్టుకున్నా కూడా అదే పర్పస్ నెరవేరినప్పుడు విచిత్రమైన మాస్కులు అంత పెద్ద ఎత్తున అమ్ముడుపోవాల్సిన పని ఏంది అంటే, శ్మశానంలో బొగ్గులు ఎరుకునే బ్యాచ్ ఎల్లప్పుడూ ఉంటుంది. కరోనాతో జనమందరూ బీభత్సంగా బాధపడుతుంటే, చనిపోతూ ఉంటే ఇది కూడా వ్యాపారానికి వాడుకునే వాళ్ళు ఉన్నారు. కొన్ని వ్యాపారాలు పూర్తిగా చతికిలబడ్డాయి, కొన్ని వ్యాపారాలు ఇప్పటికి పెరిగినాయి మనకు తెలుసు. పర్యాటక రంగం, సినిమాలు, హోటల్ ఇట్లాంటివన్నీ పడిపోయినాయి. మధ్యతరగతి పరిశ్రమలు లేచిపోయినాయి, చిన్న పరిశ్రమలు లేచిపోయినాయి. చాలా పై స్థాయిలో ఉండే పరిశ్రమలు, ముఖేష్ అంబానీ గారు లాంటి వాళ్ళు జియో 183% పెరిగింది. దేశం జీడిపి -24 అయింది. జియో ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 30% అభివృద్ధి అయింది. అదానీలు అభివృద్ధి అయినారు. చిన్నవి లేచిపోయినాయి. ఓటీటీ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఇంటర్నెట్ విపరీతంగా వాడకం మొదలైంది. సెల్ ఫోన్ల అమ్మకం పెరిగింది. ఆ పరిశ్రమలు అభివృద్ధి అయినాయి. మరికొన్ని పరిశ్రమలు లేచిపోయినాయి. అంటే అది కరోనానా మరొక జబ్బు అనేది కాదు. వ్యాపారానికి పనికొస్తే దేనైనా వాడుకుంటారో దాని అర్థం. అలా వాడుకోబడ్డాయి. కార్పొరేట్ హాస్పిటల్లో కేవలం పాజిటివ్ వచ్చినా కూడా చేర్చుకోవడం మొదలుపెట్టారు. పాజిటివ్ వస్తే మన అప్రోచ్ చాలా క్లియర్గా ఉండాలి. ఏ లక్షణాలు లేకపోయినా కొద్దిపాటి లక్షణాలను ఎక్కడా చేరొద్దు, ఏమీ వాడొద్దు, ఇంట్లో ఉండండి అంతే. ఇంట్లో దూరం మెయింటైన్ చేయండి. ఒక వ్యక్తికి జబ్బు వస్తే 6 అడుగుల దూరం మెయింటైన్ చేస్తే మిగతాలకు వచ్చే అవకాశం తక్కువ. బాగా వెంటిలేషన్ ఉండే రూములు ఉంచండి. అంటే ఈ వైరస్లు గాల్లో కలిసిపోవాలా. ఇంట్లో కలిసి జనానికి జబ్బు తెచ్చే కంటే గాల్లో, కిటికీ గుండా గాల్లో కలిసిపోతే ఏం కాదు. అటువంటి వెంటిలేషన్ ఉండాలి. ఇల్లే లేనోళ్ళు, ఒక రూమ్ ఉన్నోళ్ళు ప్రభుత్వం వాళ్ళు కల్పించే ఐసోలేషన్ సెంటర్కి వెళ్ళండి. అక్కడ ఇల్లు ఉంటుంది, రూమ్ ఉంటుంది, వెంటిలేషన్ ఉంటుంది, తిండి ఉంటుంది, ఏం సమస్య ఉండదు. అసలు ఇల్లే లేని వాళ్ళకి, ఒక్క రూమ్ ఉన్న వాళ్ళకి సరైన పరిష్కారం. ఇల్లు ఉన్న వాళ్ళకి వెంటిలేషన్ ఉండే రూమ్లో పెట్టాలి. గాలిలో కలిసిపోయిన వైరస్ ఇంట్లో గెలవనీయకుండా జాగ్రత్త పడాలి. అది మనం చెప్తుంటే కేవలం పాజిటివ్ వస్తే ప్రమాదం జరుగుతుందని భయపెట్టి వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటున్నారు.
ఏమవుతుంది? ప్రైవేట్ హాస్పిటల్లో ఈ 180 మంది చేరితే అందరూ శుభ్రంగా బాగా ఇంటికి వస్తారు. కానీ ప్రతిరోజు రూమ్ రెంట్ పేరుతో 10,000 నుంచి 40,000 కడతారు. మందులు ఇటు పెడతారు. అయ్యాలేం కొనిచ్చేది కాదుగా, వీళ్ళు కొనుక్కొచ్చుకునేది కాబట్టి 10 రకాల మందులు పెడతారు. కేవలం పాజిటివ్, ఏ లక్షణాలు లేకపోతే ఇన్ని రకాల మందులు వాడాల్సిన అవసరం ఉందా? అస్సలు లేదు. కొద్దిపాటి లక్షణాలు ఉండి 115 మందిలో రికవర్ అయ్యే వాళ్ళు అబ్జర్వేషన్లో ఉండాలి. ఎక్కడ? నీ ఇంట్లో ఉండొచ్చు, ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లు ఉండొచ్చు. ప్రైవేట్ హాస్పిటల్లో 10,000 నుంచి 40,000 రోజుకు గట్టి అక్కడ అబ్జర్వేషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ 190 మంది ప్రైవేట్ హాస్పిటల్లో చేరటం దండగమారిన కార్యక్రమం, ఆస్తులు అమ్ముకోవడానికి పనికొచ్చే కార్యక్రమం. కార్పొరేట్ హాస్పిటల్లో తమ దగ్గర చేరిన వాళ్ళల్లో ఈ 195 మంది ఉంటారు కాబట్టి, ఈ 95 మంది గ్యారంటీగా బాగవుతారు కాబట్టి తమ యొక్క సక్సెస్ రేట్ 95 అని చెప్పుకొని ఈ పేరుతో జనాన్ని అక్కడికి లాక్కెళ్తున్నారు. ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం గతంలో శీతకన్ను వేసినందువలన ప్రభుత్వ ఆసుపత్రుల మీద తగిన రీతిలో తయారీ లేవు. ఆగమేఘాల మీద తయారు చేసిన మధ్యతరగతిని ఆకర్షించే పరిస్థితి లేదు. ఈ మధ్యతరగతి మొత్తం ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి బ్రహ్మాండమైన పెట్టుబడిగా మారినారు. భయంకరమైన వ్యాపారం జరుగుతూ ఉంది. ఈ 195 మంది వెళ్ళవలసిన అవసరం లేదు. అబ్జర్వేషన్లు ఉంచుకోవాల్సిన వాళ్ళు ఇంట్లోనే అబ్జర్వేషన్ ఉండొచ్చు. నేను చెప్పిన 4 లక్షణాలు ఉన్నాయి. ఆయాసం రెస్ట్లో ఉన్నా, జ్వరం విపరీతంగా పెరిగినా, దగ్గు విపరీతంగా పెరిగినా, పల్స్ ఆక్సిజన్ తగ్గినా, ఈ సందర్భంలో మాత్రమే హాస్పిటల్కి వెళ్తే ఆ 105 వెళ్తారు, 195 మంది వెళ్ళరు. కరోనాను అడ్డం పెట్టుకుని అడ్డగోల వ్యాపారం జరగడానికి మనం అనుమతించాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. వ్యాక్సిన్స్ పరిస్థితి ఏంటి? ఇదో పెద్ద న్యూస్. 4 రోజులకు ఒకసారి పత్రికల్లో వస్తూ ఉంటుంది. అక్కడ వ్యాక్సిన్ కనిపెట్టారు, ఇక్కడ కనిపెట్టారు, వచ్చేస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఆగస్టు 15కి రికార్డు నుంచి ప్రకటిస్తారు, జనవరి కల్లా వచ్చేస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. వ్యాక్సిన్ని డెవలప్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఆ వ్యాక్సిన్ కూడా వైరస్ తన జెనెటిక్ స్ట్రక్చర్ని విపరీతంగా మార్చుకోకపోతే ఉపయోగపడుతుంది. విపరీతంగా మారితే తయారైన వ్యాక్సిన్ ఆ రోగక్రిమికి పనిచేయకపోవచ్చు, మళ్ళీ కొత్త వ్యాక్సిన్ తయారు చేయాల్సి రావచ్చు. ఏదేమైనా జనవరి లోపల వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదు. ఫాస్ట్ ట్రాక్లో వ్యాక్సిన్ డెవలప్ చేసిన కొన్ని దేశాలు మేము ఇప్పటికే డెవలప్ చేసాం, మేము వాడుతున్నాం అంటున్నారు. ఇవన్నీ కూడా థర్డ్ లెవెల్ హ్యూమన్ ట్రయల్స్ని అవాయిడ్ చేసినాయి. కొన్ని వేలు లక్షల మందికి థర్డ్ లెవెల్లో వ్యాక్సిన్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ప్రెగ్నెంట్స్కి ఎలా ఉంది, పుట్టబోయే బిడ్డకి ఎలా ఉంది, ఆడవాళ్ళకి ఎలా ఉంది, మగవాళ్ళకి ఎలా ఉంది, పిల్లలకి ఎలా ఉంది, ఇన్ని పారామీటర్స్లో వ్యాక్సిన్ యొక్క సేఫ్టీ